నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ మహేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. సో సిఏ పాస్ అయిన వాళ్ళది ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్? జాబ్ ఆపర్చునిటీస్ ఐదర్ ప్రైవేట్ సెక్టార్ కానీ, గవర్నమెంట్ సెక్టార్లో కానీ, లేదా అబ్రాడ్ ఆఫర్స్లో కానీ ఎలా ఉంటుందంటారు? సో జనరల్గా ఇప్పుడు సిఏ పాస్ అయిన వాళ్ళలో అంటే వాళ్ళకి మళ్ళీ పాత్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను పాస్ అయ్యాను, ఈరోజు నేను ఇండియన్ చార్ట్ అకౌంటెంట్ ప్రాక్టీస్ చేయాలి, కెరియర్లో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండాలంటే ప్రాక్టీస్ చేసుకోవడం. సిఏ ప్రాక్టీస్ పెట్టేసి సో న్యూ కోర్సెస్ మళ్ళీ అక్కడ ప్రాక్టీస్లో కూడా ట్రెడిషనల్ కాదు, అందరు వేసి ఇండివిజువల్ రిటర్న్స్ అట్టు కాకుండా నువ్వు ఏదన్నా స్కిల్ నేర్చుకొని దాన్ని ఫోరెన్సిక్కో లేదా బినామీ, భవిష్యత్తులో మేబీ బినామీ యాక్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఇళ్ళే విధానం, బ్యాంక్ ఆడిట్లు కానీ లేదా ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కానీ, ప్రాజెక్ట్ ఫైనాన్స్ కానీ, ఇంకా అడ్వకేసీ రోల్ సంబంధించిన ఏమైనా ఇట్లా ప్రొఫైల్ పెట్టుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతే గ్రోత్ బాగుంటుంది. లేదు రెండో యాంగిల్ వచ్చేకి జాబ్ సైడ్ వెళ్ళాలనుకున్నాం, ఇండియాలో ఉండాలన్నప్పుడు ఇండియన్ కోర్ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వండి. కోర్ ఇండస్ట్రీలు అంటే ఒక రెడ్డిస్ ల్యాబ్ కానీ ఇట్లా ఏవైతున్నాయి వీటిల్లో జాయిన్ అవ్వటానికి ట్రై చేయండి. లేదు నేను కొంచెం లిబరల్గా ఉండాలి లైఫ్, నాకు కొంచెం ఇంత ప్రెజర్ వద్దంటే టైమింగ్స్ కావాలి అనుకున్నారనుకోండి, సిఏ పాస్ అయిన తర్వాత ఎంఎన్సీలో జాయిన్ అవ్వండి. డెలైట్గా నీటిలో షెడ్యూల్ ఉంటుంది, 5 days వర్క్, సాటర్డే వీక్ ఆఫ్, లైక్ సాఫ్ట్వేర్ లాగే. అక్కడ ఈఆర్పి ప్యాకేజెస్లో శాప్ కానీ లేదా ఓపెన్ బ్రావ్ వీటన్నిటి తాలూకు డెవలప్మెంట్ కానీ వీటన్నిటిలో అక్కడ బాగానే ఉంటుంది అది కూడా. సో డిజైన్ అనేది మీరు వెళ్ళే విధానం. లేదు మనకి స్కిల్ ఉంది, బాగా టీచింగ్ స్కిల్ ఉంది, టీచింగ్ సైడ్ కూడా బాగానే ఉంటుంది. ఒక సైడ్ ప్రాక్టీస్ చేసుకుంటారు, రెండో సైడు టీచింగ్ చెప్పుకునే విధానం కూడా బాగుంటుంది. కాబట్టి ఇవన్నీ కాదు, ఫైనాన్షియల్గా ఫ్యామిలీ స్టేబుల్గా ఉంది, బిజినెస్ ప్రపోజల్ ఒకటి మంచిది పెట్టి, వరల్డ్కి సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్ నవ్ డేస్. అసలు వెస్ట్రన్ కంట్రీస్లో నాకు లెక్క ఇప్పుడు 50,000 అబౌవ్ దాటిన వాళ్ళే ఉన్నారు. అంటే యంగ్ జనరేషన్ అనేది వెస్ట్రన్ కంట్రీస్లో లేరు, చైనాలో లేదు. యంగ్ జనరేషన్ లేనప్పుడు అక్కడ వర్క్ ఏది కూడా అక్కడ చేసేవాళ్ళు లేరు. ట్రంప్ ఎంత మాట్లాడినా ట్రంప్ వర్క్లు మనమే చేయాలి. మనం అసలు అవుట్ సోర్సింగ్ చేసే వర్క్లు మనం బ్యాన్ చేసేస్తే వరల్డ్లో ఎకానమీలో బాగా డిస్టర్బ్ అయ్యే ఎకానమీ యుఎస్ ఎకానమీ. ఎందుకంటే అక్కడ యంగ్ జనరేషన్ లేదు, ప్లస్ రెండోది స్కిల్ లేదు. సో వరల్డ్కి స్కిల్ ఇచ్చేది మనం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అవుట్ సోర్సింగ్ కంపెనీలు పెట్టగలిగి సో మీ పిఆర్ క్రియేట్ చేసుకొని అక్కడ అవుట్ సోర్సింగ్ వర్క్లు ఇక్కడ తెచ్చుకొని ఒక 1000 మందికి జాబు ఇవ్వగలుగుతాం. యుఎస్ ట్యాక్సేషను లేదా గ్లోబల్ ట్యాక్సేషను లేదా గ్లోబల్ అకౌంటింగు, గ్లోబల్ కన్సల్టెన్సీను, గ్లోబల్ అడ్వైజరీ రోల్లో సో పెట్టేసుకొని వెళ్ళిపోయినా కూడా ఇది ఇంకా స్కై అన్లిమిటెడ్. బట్ యాజ్ ఏ చార్ట్ అకౌంటెంట్గా నేను ఎప్పుడు ప్రిఫర్ చేసేది ఈ దేశానికి పారిశ్రామికవేత్తలు కావాలి, చైనా లాగా. ఈ దేశానికి సో మంచి యువ పారిశ్రామికవేత్తలు కావాలి, నలుగురికి ఉపాధి ఇచ్చేవాళ్ళు కావాలి, ఎకానమీని డ్రైవ్ చేసే ఫోర్స్ ఉన్నోళ్ళు కావాలి. అందరు ఉద్యోగాలు చేయటం అంటే దేశ ఎకానమీ ఎప్పుడైనా కూడా ఆధారపడే ఎకానమీ అవుతుంది. సో బిజినెస్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు ప్రొడ్యూస్ అయితే వాళ్ళని శాసించే స్థాయిలో మన ఎకానమీ ఉంటుంది. కాబట్టి యాజ్ ఏ చార్ట్ అకౌంటెంట్గా గర్వంగా సో చార్ట్ అకౌంటెంట్ పాస్ అయిన వాళ్ళు బిజినెస్ సైడ్ రండి, ఎంటర్ప్రెనర్స్ అవ్వండి, ఎకానమీని ఫ్యాక్టర్స్ అర్థం చేసుకొని గ్రో అవ్వండి అనేది చెప్పదలుచుకున్నా. సో ఫైనల్లీ సిఏకి వద్దాము అనుకున్న స్టూడెంట్స్ కానీ, లేదంటే వస్తే ఇది కొంచెం లైక్ కష్టంగా ఉంటుంది కోర్స్, ఇది చేయొద్దు అనుకుని బ్యాక్ స్టెప్ తీసుకునే స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ ఫోర్స్ తోటి సిఏ చేయాలి అనుకున్న వాళ్ళు కానీ, ఈ సెక్టార్ పీపుల్కి మీ సైడ్ నుంచి సజెషన్ ఏంటి? ముందు అసలు సిఏ గురించి తెలుసుకోండి, సిఏ వాల్యూ తెలుసుకోండి. మీరు చెప్పే 4-5 పలానా సిఏ అంటే దొంగలకి అవన్నీ వెనకండి. మీ అంతటా మీరు మనస్సాక్షితో అర్థం చేసుకోండి. ఈ చార్ట్ అకౌంటెంట్ ఇది రాయల్ ప్రొఫెషన్ చెప్పాలంటే. ఇలాంటి రాయల్ ప్రొఫెషన్లో మనం ఒంటరి వాళ్ళన్నప్పుడు ఓపిక ఉండాలి, కింద పైన పడే ఆలోచన ఉండాలి, తట్టుకునే స్థాయి ఉండాలి, పక్కోడు ఏమనుకుంటాడు అనేది వదిలేయాలి. సో ఇవన్నీ కూడా ఉండాలి, ఒక విజన్ ఉండాలి. అంటే మనం ఏమవ్వాలన్నది ఒక విజన్ ఉండాలి. సో నేను సిఏ పాస్ అవ్వకముందే పేరు రాసేవాడిని, సో చార్ట్ అకౌంటెంట్ అన్న, ఎన్ మహేశ్వరరావు చార్ట్ అకౌంటెంట్ అన్న. అంటే అది కాన్ఫిడెన్స్, అది ఎవ్రీడే రాసుకునేవాడిని. సో ఐ ఫీల్ ఇది. సో ఇప్పుడు నీ పేరు మీద ముందు జనరల్గా మన ఇంటి పేరు ఉంటుంది, మా అందరికీ సిఏ అని వస్తుంది, సిఏ మహేశ్వరరావు అని అయితే అన్న. ఇట్స్ ప్రైడ్ కదా, చార్ట్ అకౌంటెంట్ అనేది ప్రైడ్. అది అంత గొప్ప ఉన్నత ప్రొఫెషన్కి మీరు రావాలన్నప్పుడు అంత జీలు ఉండాలి, అంత లీడింగ్ కెపాసిటీ ఉండాలి. ఇవన్నీ పేరెంట్స్ చెప్పి మిమ్మల్ని మోటివేట్ చేసిన ఫీల్ అవ్వండి, మనం చేయగలుగుతామని ఫీల్ అవ్వండి.
ఆటోమేటిక్గా వచ్చినప్పుడు అన్నిటికీ రెడీ అవ్వండి, సాక్రిఫైస్కి రెడీ అవ్వండి. అంటే పర్సనల్ లైఫ్ అంటే జనరల్గా మనం ఏమనుకుంటాం, ఈ ఏజ్లో యూత్ లైఫ్ కాబట్టి బంకు కొడదాం, తిరుగుదాం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. బట్ నేనేమంటానంటే ఈ సమయంలో మనం లైఫ్ ఎంజాయ్ చేసాం, భవిష్యత్తు అంతా మనం గొడ్డు చాకరీ చేస్తూ ఉండాలి. ఈ సమయంలో మనం కష్టపడ్డాం, భవిష్యత్తు అంతా మనం రాయల్గా బతికే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే సిఏ పాస్ అయిన తర్వాత మీకు మేనేజ్మెంట్ రోల్ వస్తుంది, మీకు మంచి ఎంఎన్సీ కంపెనీల్లో పనిచేసే విధానం వచ్చినప్పుడు హార్డ్లీ ఉంటే 2-3 అవర్స్ వర్క్ ఉంటుంది, బ్రెయిన్తో పనిచేసే వర్క్ కూడా. కాబట్టి హ్యాపీగా రాయల్ లైఫ్, జాబ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇదొక హిట్ అవుతుంది. ఆఫ్టర్ 20-25 ఇయర్స్ తర్వాత హ్యాపీగా సిఏ అయిపోయిన తర్వాత అప్పుడు యూత్ లైఫ్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు కదా, మీరు అన్న పబ్బులు కానీ ఇవన్నీ కూడా. సో దట్స్ దేర్. అంటే ఏ ఏజ్లో ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఒంటికి శ్రమ పెడితే భవిష్యత్తు బాగుంటుంది, ఇప్పుడు ఒంటికి సుఖాన్ని మనం అలవాటు చేస్తే భవిష్యత్తు అలా ఉంటుంది. అంతే, ఏది ఇస్తే అదే వస్తుంది మనకి. సో మనం ఏది ఇవ్వాలనేది మీరు డిసైడ్ అయ్యి ఒక యజ్ఞంలా కూర్చోవాలి, ఒక యజ్ఞం చేయాలి. సో మేము చేసేటప్పుడు ఎగ్జామ్ రిజల్ట్ వస్తే ముందు మంగళ షాప్కి వెళ్ళి గుండు గీయించుకునేవాళ్ళం. గీయించుకొని చదువుతూ ఉండేవాళ్ళు. మా పక్కింటి మా ఆంటీ అనేది, అబ్బాయి పెళ్లి కావాల్సిన పిల్లోడు 24 గంటలు అలా ఉంటే అబ్బాయి అని, ఎవరు చూస్తారు, ఎందుకు చూస్తారు మనల్ని? మనకు కావాల్సింది మన గోల్ అచీవ్ అవ్వాలి. గోల్ అచీవ్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళే విధానం వేరుంటుంది. అలా కంప్లీట్ చేయగలిగాం. చెన్నై ఇట్లా ఎంజాయ్ చేయండి లైఫ్ని ఎంజాయ్ చేయండి. అలా అని మీరు సిఏ జాయిన్ అయితే అన్నీ పోతాయి అనుకోవలేదు. సిఏ జాయిన్ అయితే అన్నీ ఉంటాయి. చార్ట్ అకౌంటెంట్ కోర్స్ చేసినంత మాత్రం లేని సన్యాసులు కాదు. మేము చార్ట్ అకౌంటెంట్ చేస్తూ ఉంటాం, రిలీజ్ సినిమా అంటే వదలం, రిలీజ్ సినిమాకి వెళ్ళండి, అన్నీ చేయండి. బట్ అట్ ది సేమ్ టైం షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి, షెడ్యూల్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ మేమున్నాం, ఇవాళ రిలీజ్ సినిమాకి వెళ్ళాలంటే రిలీజ్ సినిమాలో కూడా రివిజన్ చేసేవాళ్ళు. రిలీజ్ సినిమాకి వెళ్ళి ఇవాళ మనం ఒక కంపెనీ లాలో ఎలా మనం ఏ పాయింట్స్ అని అంటే ఫోకస్ ఈజ్ దిస్ వన్. బట్ ఇక్కడ సినిమా చూడాలి, మన జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూడకపోతే మనకి ఏదోలా ఉంటుంది, అంటే ఆ గిల్టీ వల్ల మళ్ళీ మన ప్రిపరేషన్ అయిపోద్దని వెళ్ళిపోయేవాళ్ళు. నైటే కుదిరితే మార్నింగ్ సింహాద్రి అప్పుడైతే మార్నింగ్ నైట్ 11కి వెళ్ళి నుంచున్నాం క్యూలో. ఇలా ఎంజాయ్ చేయాలి లైఫ్. అట్ ది సేమ్ టైం ప్రిపరేషన్ కూడా డెడికేట్ ఉండాలి. ఎక్కడ మనం ఇది ఉండాలి. అలాంటి ఎమోషన్స్ ఏమన్నా వస్తే క్లోజ్ చేసేయాలి. వాటిని క్లోజ్ చేయకపోతే మనల్ని క్యారీ చేస్తూ ఉంటుంది. మన రోజు అందరు వెళ్ళారే, చూసారే, బాగుందన్నారు అనుకో, మనకి మైండ్ అంతా అలా ఉంటుంది. ఆ ఎమోషన్ క్యారీ అయిపోయింది, ఎమోషన్ క్యారీ అయిపోయింది, వచ్చేసాం, ఎఫెక్టివ్గా ప్రిపేర్ అయిపోయాం, అంతే. ఇలా మనం ఎలా ప్లాన్ చేసి ఎలా వర్క్ చేయగలం అనేది ఉంటుంది. కాబట్టి చార్ట్ అకౌంటెంట్ అంటే మీరు అన్నట్టు ఏదో మునులు సన్యాసులు కూర్చొని యజ్ఞం చేస్తే అట్లేం పర్లే. మేమైతే ఆడతా పాడతా యూత్ లైఫ్లో ఏం చేసి అన్నీ చేసే పాస్ అయ్యాం. కాబట్టి భయపడకుండా జాయిన్ అవ్వండి. సాక్రిఫైజ్ ఇన్ ది సెన్స్ ప్రిపరేషన్. డైలీ ఒక 10 to 12 అవర్స్ ప్రిపేర్ అవ్వాలి. ఎన్ని గలబా చేసినా ఎన్ని చేసినా నిరంతరం 12 గంటలు కూర్చోవాలి, 12 అవర్స్ ప్రిపేర్ అవ్వాలి, యజ్ఞం చేయాలి. డెప్త్నెస్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం నేర్చుకోవాలి. అది మన కెరియర్కి ఉపయోగపడుతుంది. ఈరోజు అదే చార్ట్ అకౌంటెంట్ కన్నా కూడా ఒక నాలెడ్జ్ పరంగా ఇంత గెయిన్ చేయగలిగానంటే ఆ రోజు మనకు వచ్చిన స్కిల్ అనేది మనం చెప్పగలం. వల్ల హ్యాపీగా జాయిన్ అవ్వండి, విజన్తో పనిచేయండి. సిఏ అచీవ్ అవడం అనేది పెద్ద కష్టం కాదు. అలా కాకుండా ఫోర్స్తో లేదా భయంతో ఇవన్నీ చేరి బయటికి వెళ్ళి ఈ ప్రాసెస్ అంతా కూడా టైం వేస్ట్ ప్రాసెస్ అనేది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.